వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ. చాలా బాగుంటుంది, మన ఫంక్షన్లో పెడతారు కదా. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి చూసారు కదా, ఇలా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంది వేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేదాకా ఉంచుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, చాలా వాటికి మగ్గిపోయాయి బంగాళదుంపలు. నేను 1/2 కేజీ వంకాయల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాతనే వంకాయ ముక్కలు వేయడం వల్ల 2 ఈక్వల్గా మగ్గిపోతాయండి. 2 సమానంగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మగ్గాయి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలిసేటట్టుగా. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాలు కూడా మొత్తం మగ్గిపోవాలి. చూసారు కదా, టమాటాలు బంగాళదుంప వంకాయ మొత్తం మగ్గిపోతుందండి. ఇలా చేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అనేది పోసుకోండి. నీళ్ళు మరి ఎక్కువ పోయొద్దు, కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. నీళ్ళు పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, నీళ్ళంతా ఇంకిపోయాయి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ కలపకండి, వంకాయ ముక్క అనేది చెదిరిపోతుంది. నిదానంగా కలుపుకోండి, ఎందుకంటే వంకాయ కూడా ఉడికిపోయి ఉంటుంది కదా. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో ఒకసారి కొత్తిమీర వేసుకోండి. వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మన ఫంక్షన్స్లో కూడా ఇదే కర్రీ చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.